హాయ్. ఏంటి మళ్ళీ ఓవర్ థింకింగ్ స్టార్ట్ చేసావా? ఇదిగో అడిగా కదని అన్నీ బాగున్నాయి ఆల్ ఓకే అని సొల్లు కబులు మాత్రం చెప్పకు. ఎందుకంటే నీ ఫేస్ మీద ఎప్పుడు ఉండే ఆ స్మైల్ ఇప్పుడు నాకు కనిపించట్లేదు. ఆ స్మైల్ తిరిగి వచ్చేదాకా ఎలా నమ్మంటావు చెప్పు నువ్వు బాగానే ఉన్నావని? మచా, ఒక మనిషితో మనకున్న బంధం వాళ్ళు మనతో ఉన్నంత వరకు ఎంతో బాగుంటుంది. ఒకవేళ ఆ మనిషి ఉన్నా లేకపోయినా నీకు ఒకే రకంగా అనిపిస్తుంది అంటే వారి కోసం నువ్వు ఆలోచన చేసి నీ టైంని వృధా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటావు చెప్పు? యాక్చువల్లీ నువ్వు నీ 100% ఇస్తూ కూడా వారి లైఫ్లో జస్ట్ ఒక థర్డ్ పర్సన్ మాదిరిగా మిగిలిపోతున్నావు. వారికి తెలియదు నీకు మసిపూసి మారేడుకే చేసే మాటలు రావని, అందరితో నువ్వు మంచిగానే ప్రవర్తిస్తావని. కలిసి ఉండాలి అనుకునే వాళ్ళు ఏం జరిగినా ఏం చేసినా నీతోనే ఉండాలనుకుంటారు. అండ్ ఇంకొక మాట గుర్తుపెట్టుకో, ఒక్కొక్కసారి మన నీడ కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. సరే ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అనేగా చూస్తున్నావు నన్ను. ఒకసారి నీ గ్యాలరీ ఓపెన్ చేసి నీ పాత ఫొటోస్ అన్ని చూడు, ఎంత బ్యూటిఫుల్గా స్మైల్ చేస్తున్నావో. ఆ స్మైల్ యాక్చువల్లీ నీ